హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదురై. అయితే ఏమైందంటే పొద్దున్నే 4 o'clock అట్లా లేద్దాం అనుకున్నా. అల్లారం వచ్చింది. సరే లేచి ఒక 5 నిమిషాలు పడుకున్నామనే లోపు టైం డైరెక్ట్ 6 అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే లేట్ అయిపోయింది. ఇవాళ డేట్ వచ్చేసి 27th December అనమాట. సో ఇంకా ఇప్పుడు మనం మదురై నుంచి డైరెక్ట్ రామేశ్వరం అయితే వెళ్తున్నాం అనమాట. అదే మనం ఇప్పుడు రామేశ్వరం చూసుకొని డైరెక్ట్ కన్యాకుమారి నుంచి మళ్ళీ మనం కన్యాకుమారి నుంచి డైరెక్ట్ NH44 నుంచి డైరెక్ట్ మన ఊరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ అయితే రామేశ్వరం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:15 అయితే అవుతుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి రామేశ్వరం వచ్చేసి 180 kilometers 173 kilometers అవుతుంది. 3 hours 6 minutes అయితే చూపిస్తుంది. సో చూద్దాం మనకి ఎంత టైం పట్టుద్దాం. మనం ఇప్పుడు కిందికి వెళ్ళి లగేజ్ అదంతా సదరే వరకు ఆల్మోస్ట్ 6:30 6:40 అట్లా అవుతుంది. ఓకే, ఎంత 200 బోలా నేను. ఓకేవా? దీనిపైన 200 ఇచ్చిన 350 రూపీస్. One 74 kilometers 3 hours 7 minutes. సో ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయినాం. మనకు 350 రూపీస్ పడ్డది రూమ్ ఫర్ డేకి. పర్లేదులేండి, మళ్ళీ ఎక్స్ట్రా అది అనకుండా 350 రూపీస్కే తీసుకున్నాడు. బెస్ట్ ప్రైస్ నన్ను అడిగితే. నెక్స్ట్ లెవెల్ సన్ రైజ్ కదా. సో ఈ మదురై మొత్తం వాగై రివర్ అనే సమీపంలోనే ఉంటుంది మొత్తం. ఇది ఇక్కడికైతే వచ్చేసినాం. మనమైతే NH49 మీద రైడ్ చేస్తున్నాం. ధనుష్కోటి ఇంకా 185 kilometers అయితే ఉంది. ఈ రైడ్లో మనకు ఫస్ట్ టోల్ గేట్, సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ అవుతున్నాం. ఇది వచ్చేసి బోగ్లూరు టోల్ ప్లాజా అంట. ధనుష్కోటి కానీ రామేశ్వరం కానీ వస్తారు, ఎందుకంటే అక్కడే కదా రామసేతు కట్టింది. ఇండియాలో లాస్ట్ రోడ్ అక్కడే ఎండ్ అయ్యేది అనమాట. సో పక్క అయితే చాలామంది అక్కడైతే విజిట్ చేస్తారు. ఈ తమిళనాడులో నేను ఎంటర్ అయిన కానుంచి రోజు ఏదో ఒక పండుగ అయితే ఉంటుంది. వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిన్న ఈవెన్ మదురైలో కూడా రోజు ఏదో ఒక ఫెస్టివల్ అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా ధనుష్కోటికి అయితే 82 kilometers అయితే ఉంది. 1 hour 59 minutes చూపిస్తుంది, అంటే 2 hours చూపిస్తుంది దగ్గర. సో గాయ్స్ వచ్చేసినాం. అసలు చూసుకునే లేదు నేను. రైట్ సైడ్లో సముద్రం ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది అసలు చూడనే లేదు. నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఏందబ్బా నాకు రైట్ సైడ్లో చూస్తుంటే అద్దంలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. సడన్గా చూసేసరికి సముద్రం. బాబా, ఇంత సడన్ ఎంట్రీ ఇచ్చింది సముద్రం. అంటే ఈ సముద్రం మనకు కనిపించినప్పుడే అర్థం చేసుకోవాలి. మనం ధనుష్కోటికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇండియాస్ లాస్ట్ రోడ్ దగ్గరికి అయితే చూడండి. మీకు ఇక్కడ చెట్లు ఇవన్నీ చూస్తే అర్థం అవ్వచ్చు, అంటే రీసెంట్గా వరదలు వచ్చి ఎంత ఎఫెక్ట్ చేసినాయి ఏందనేది. ఎందుకంటే సముద్రం పక్కనే కదా, అదే సముద్రం పక్కన ఉన్నదే. కనిపిస్తుందో లేదు ఇక్కడ చూసుకోండి క్లియర్గా, అదే వాటర్ అన్నదే సముద్రం. ఇక్కడైతే మొత్తం ఫోర్స్ తోటి కొడుతుంది వాటరు. అంటే ఆ గాలికి అలలు వస్తుంటాయి కదా, ఇక్కడైతే గట్టిగా గాలి అయితే ఉంది. అసలు ఎంత గాలి వస్తుందంటే గట్టిగా విండ్ బ్లాస్ట్ అవుతుంది. అసలు బండి చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. ముందర అంకుల్ని చూడండి, ఇట్లా ఉన్నాడు. అంటే గాలి ఇక్కడ కొడుతుంది ఫోర్స్ తోటి. సో అందుకనే బెండ్ అవుతుంది బైక్. లైట్ వెయిట్ బైకులు ఇక్కడ తెస్తే. సో మన బైక్ కొంచెం లైట్ వెయిట్ కాబట్టి ఇట్లా అవుతుంది. కొంచెం వెయిట్ ఉంటే మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది లేండి.
ఇంకా అందరు ఇక్కడ ఆపుకుంటున్నారు ఫొటోస్ అవి దిగడానికి. మనం ఫస్ట్ ధనుష్ కోట వెళ్ళి వేద్దాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఇటు చూసినా సముద్రమే అనమాట. వారిని గాలి మాత్రం గట్టిగా దొబ్బుతుంది చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే పంబాన్ బ్రిడ్జ్ అనమాట. ఇది సముద్రం పైన ఉన్న బ్రిడ్జ్ పైన అయితే రైడ్ చేస్తున్నాం అనమాట. ఇక రైట్ సైడ్ అయితే మొత్తం పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి. మొత్తం అంటే మత్స్యకారులు ఉంటారు కదా ఇక్కడ, ఫిషర్మెన్స్, వాళ్ళవే పెద్ద పెద్ద బోట్లు అయితే ఉన్నాయి. చాలా ఇక్కడ దాకా కనిపిస్తున్నాయి చూడండి. మీకు కనిపిస్తున్నా లేదో గోప్రో జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ నాకైతే కనిపిస్తున్నాయి. గాలి మాత్రం చాలా గట్టిగా వీస్తుంది ఇక్కడైతే మాత్రం. అసలు అలలు చూస్తూనే నాకు భయం అవుతుంది. గాయ్స్ చూడండి ఎంత గాలి అయితే విపరీతంగా వీస్తుంది. మీకు అలలు చూస్తే అర్థం అవ్వచ్చు. ఇది మేబీ నాకు తెలిసి ఇది ఓల్డ్ ట్రాక్ అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతున్నారు చూడండి. అటు ఈ ట్రాక్ కొత్తగా కడుతున్నారు ఇప్పుడు. రైల్వే ట్రాక్ మళ్ళీ మేబీ రైల్వే ట్రాకే అనుకుంటున్నా. ఇది మాత్రం ప్లేస్ వదిలేరు మళ్ళీ దేనికో. మేబీ షిప్పులు పోతాయి దీనికి తెలియదు కానీ మేబీ ఇక్కడ ప్లేస్ వదిలేరు. గాలి ఎక్కువ వస్తుంది. మేబీ ఇక ఇది పాత రైల్వే ట్రాక్ అనమాట. మేబీ ఇప్పుడు నడుస్తుందో లేదో చూద్దాం. నడిస్తే మాత్రం ఇందులో మాత్రం వెళ్ళి మీకైతే చూపిస్తాను అనమాట. అది కొత్త కడుతున్న రైల్వే ట్రాక్. గాలి మాత్రం గట్టిగా వీస్తుంది. అసలు ఎంత స్పీడ్గా వస్తుందంటే నేను ఇంకొంచెం గట్టిగా వస్తే నేను ఎగిరిపోయేటట్టున్నా, అంత స్పీడ్గా వస్తున్నాయి అలలు మాత్రం. మీకు సముద్రంలో చూస్తే అర్థమవుతుంది, బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో చూస్తే అర్థం అవ్వచ్చు ఎంత గట్టిగా వీలుస్తుందో అలలు. ఇక మనమైతే ఫస్ట్ అక్కడ వెళ్దాం. పోలీస్ సార్ వచ్చిండు. మనమైతే ఇంకా రామేశ్వరం రాలేదు. మనం ఇప్పుడు ఎంటర్ అయింది జస్ట్ ఆ బ్రిడ్జ్ కాడికి. అది పంబన్ బ్రిడ్జ్ అంటారు అనమాట. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినాము. కొంచెం దూరం వచ్చినాక రేవు అవ్వా నాకు తెలిసి ఇదే రామేశ్వరం అనుకుంటా. రామేశ్వరంకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే పార్కింగ్ చేసినాయి. అంటే బస్సులు చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ, కానీ జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పోతే మనం బుక్ అయిపోతాం. సో మేబీ ఈరోజు స్టే ఇక్కడే చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం రామేశ్వరంలో ఏమవుతుందో. టెంపుల్కి మళ్ళీ వద్దాం మనం. ఫస్ట్ అయితే ధనుష్ కోటకు వేద్దాం. సో గైస్ జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన, 2 దోశలు తినేసిన డైరెక్ట్. ఇంకా దోశలు తిన్న తర్వాత కొంచెం ముందరికి వచ్చినాక చూడండి ఇక అసలైన మెయిన్ సముద్రం బే ఆఫ్ బెంగాల్ అయితే మనకు ఇటు సైడ్ ఉంది చూడండి. ఇటు సైడ్ కొంచెం డార్క్ అంటే కొంచెం బురద కనిపిస్తున్నాయి వాటర్. ఈ వాటర్ కొంచెం బ్లూయిష్గా కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ ఏమైనా కలుస్తుందో తెలియదు మనకైతే. ఇది కొంచెం కలర్ డిఫరెంట్, గ్రీన్ ఉంది, ఇది కొంచెం బ్లూ ఉంది. సో గైస్ వచ్చేసినాం, ఫైనల్గా అయితే వచ్చేసినాం ధనుష్ కోడికి. 0.1 మీటర్, 0.1 కిలోమీటర్ కనిపిస్తుంది కదా బోర్డు ఇక్కడ. సో మన ముందర ఉన్నది ధనుష్ కోడి అనమాట. గాలి మాత్రం ఎంత విపరీతంగా వస్తుంది తెలుసా, అసలు దొబ్బుతుంది. ఇగో ఇట్లా సైడ్కి పోతున్నానా నేను చూడండి, ఇగో ఈ లెఫ్ట్ కొట్టుకుంటున్నా, కానీ గాలి మాత్రం దొబ్బుతే ఆ సెంటర్ లైన్లోకి వెళ్ళిపోతున్నా. అంత స్పీడ్గా దొబ్బుతుంది గాలి మాత్రం ఇక్కడ. అటు చూసిన సముద్రమే, ఇటు చూసిన సముద్రమే. ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది గాలి. ఇక్కడ రైట్ సైడ్ అంత లేదు, కానీ ఇక్కడ చూడండి మొత్తం గాలి. అగో అరే నీ అమ్మ ఇసుకొచ్చిందిరా రోడ్డు పైనకి. ఫైనల్గా అయితే వచ్చేసినాం ధనుష్ కోట్కి. వాము ఇంతమంది ఉన్నారు ఏంద్ర అయ్యా. ఒక రౌండ్ తిప్పుకొని వద్దాం దీని చుట్టూ. సో ఫైనల్గా ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా వచ్చేసినాం మనమైతే. ఫైనల్గా అయితే ఇక్కడ చాలామంది బైకర్స్ ఉన్నారే. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మనమైతే వచ్చేసినాం ధనుష్ కోడికి. చూడండి ఎంత అలలు అయితే గట్టిగా ఉన్నాయి. అసలు గాలి కూడా గట్టి వస్తుంది. అసలు నిలబడడానికి కూడా నిలబడలేకపోతున్నాయి ఇక్కడ. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఇటు నుంచి ఇట్లా స్ట్రేట్ అక్కడ ఆ ఇసుక మొత్తం, అది మొత్తం రామసేతు ఆనవాళ్ళు అనమాట. అది అప్పట్లో కట్టింది కదా సీతమ్మ కోసం, లంకకి తీసుకెళ్ళినప్పుడు రామసేతు కట్టింది కదా.
సో అదే అన్నమాట ఆనకట్ట వాళ్ళది, ఆ ఇసుక మొత్తం అదంతాను. మేబీ మనం అటు నుంచి కిందికి వెళ్తే మన నీళ్ళలో తేలే రాళ్ళైతే కనిపిస్తాయి మనకు. నీళ్ళు వేసినా కూడా అవి మళ్ళీ లోపలికి పోకుండా తేలుతాయి అన్నమాట పైనకి. సో ఆ రాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి అటు. ధనుష్కోటి దగ్గర అయితే కింద ఎందుకు కూర్చుంది అంటారా, ఫుల్ గాలి అయితే పెడుతుంది, ఫుల్ విండ్ బ్లాస్ట్ అయితే వస్తుంది. సో నేను మాట్లాడేది వీడియోలో రికార్డ్ అవుతుందో లేదని ఈ గోడ కానుకొని పైనకి వెళ్ళేసాను నేను. అందుకే ఇక్కడైతే వస్తున్నాయి. ఆ సర్కిల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి ఇక బైక్ అయితే పార్క్ చేసి వచ్చిన. ముందర చూడండి సముద్రం. సో ఇంకా కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. అక్కడ ఫుల్ అలలు వస్తున్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్ద అలలు. కూర్చుంటే ఏంటంటే చెవులో కిస్కా పడుతుంది. ఇగో చూడండి. చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. ఇప్పుడు ఇక్కడైతే వచ్చినా అనమాట, కొంచెం సముద్రంలోకి అయితే వచ్చిన. ఇంకోటి ఏం చెప్పనా, నాకు ఈత రాదు, అందుకే లోపలికి వస్తలేదు. ఈత రాకుండా లోపలికి పోయినట్టు కాపాడడానికి ఎవ్వడు రాడు. ఇలా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అసలు. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారులేండి, ఇక చిన్నపిల్లలు. కానీ అట్లా వదిలేసాను అనుకో ఒక్క పిల్లని. చాలా పనులు గట్టిగా వచ్చినప్పుడు గుంజుకు పోయినా అనుకో, అంతే ఇంకా. సో ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అది ధనుష్కోటి సర్కిల్ది స్తూపం అనమాట. అందరూ చాలామంది వస్తున్నారు పిల్లలు దొరుకుని, అంటే సముద్రంలో మంచిగా ఎంజాయ్ చేద్దామని వస్తున్నారు అందరు చూడండి. సో దిస్ ఇస్, నేను అంటే సముద్రానికి ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్, ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో. నేను 2-3 సార్లు వైజాగ్లో చూసిన, బట్ అప్పుడు వ్లాగింగ్ ఛానల్ లేదు, ఇప్పుడు వ్లాగింగ్ ఛానల్ ఉంది. అఫీషియల్గా అయితే మనం సముద్రానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మేబీ మన సిల్లూరుపేటలో చూస్తాం కానీ కిందికి దిగలేదు. బట్ మనమైతే ఇండియాస్ లాస్ట్ ప్లేస్ దగ్గర అయితే ఫస్ట్ టైం సముద్రంలోకి వచ్చినాం.
అమ్మ జీవితం గాలి మాత్రం పడుతుంది అసలు ఇంత బ్లాక్ అయిపోయింది. మేఘాలు మొత్తం డార్క్ అయిపోయినాయి. ఇక్కడ వెదర్ ఎప్పుడు మారే తెలియదు. ఇప్పుడే మంచిగా ఉంది, అప్పుడే మెల్లగా మబ్బులు కమ్ముకున్నాయి చూడండి. ఇంకా చాలామంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు చాలామంది వస్తారు. ఇక్కడ చూడండి ప్లేసెస్ అయితే సరిపోతూనే లేదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అసలు. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎంతమందికి ఇది వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్ అని కామెంట్ చేయండి. ఎంతమందికి ఇది ఇక్కడికి రావాలని కోరిక పక్క అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు రాకపోయినా మన ఛానల్లో చూసేయండి, నేనైతే మీకు చూపించడానికి రెడీగా ఉన్నా. నెక్స్ట్ మీది ఏదైనా డ్రీమ్ డెస్టినేషన్ ఉంటే సో ఎక్కడికి వెళ్ళాలి, సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే మీకు ఏదైనా ఇష్టమైన ప్లేస్ ఉంటే పక్క అయితే కామెంట్ చేయండి. సో నాకు వీలైతే నేను పక్కా వెళ్ళి మీకైతే చూపిస్తాను అనమాట. సో ఇటు సైడే బాగుంది, అటు సైడ్ కొంచెం ఎక్కువ లేరు జనాలు, ఇటు సైడ్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం అట్టేగా ఒక బాట ఉంది చూడండి. ఇటు నుంచి ఇటు శ్రీలంకకి దారి ఉంది కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇటు సేమ్ కరెక్ట్ మనం ఇక్కడ ఉన్నాము కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇట్లయితే బాట ఉంది, అక్కడ కనిపిస్తుందా మీకు? ఫోన్లో చూపిస్తుంది, ఒక్క నిమిషం. ఫోన్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇవి అక్కడ కనిపిస్తుంది కదా మట్టిలాక, అదే ప్లేస్ అనమాట రామసేతు. ఇక్కడైతే కట్ట ఉంది. ఇంకా మీకు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ నుంచి క్లియర్గా ఫోటో డౌన్లోడ్ చేసి చూపిస్తుంది చూడండి, క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇదే ప్లేస్ అనమాట. గట్టి అయితే గాలి అయితే గట్టి వస్తుంది. అక్కడ సైడ్ కూర్చుంటే ఏంటంటే మొత్తం ఇసుకొచ్చి కళ్ళలో పడుతుంది. సో అందుకని ఇక్కడ బాగుందని ఇక్కడ కూర్చున్నాను కొంచెం పీస్ఫుల్గా. రామాయణంలో వినే ఉంటారు, రామసేతు కట్టి శ్రీలంకకి వెళ్ళి సీతమ్మ వారిని తీసుకెళ్ళినని. సో ఆ రామసేతు కట్టిన దాంట్లో ఒకటైనదే ఈ రాయి అనమాట. దాంట్లో కట్టిన దాంట్లో వన్ ఆఫ్ ది రాయి అనమాట ఇది. సో శాంపుల్గా అయితే ఇక్కడ ఉందన్నమాట, చూస్తున్నారు కదా. వాళ్ళందరూ అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడు అంకుల్ తీసుకెళ్ళి ఆ రాయిని నీళ్ళలో వేస్తారు చూడండి. అది మంచిగా అది ఈజీగా అయితే తేలుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇంత సింపుల్గా తేలుతుంది. అదే మన దగ్గర ఇంటి దగ్గర ఉన్న రాళ్ళు వేస్తే ఏమవుతుందంటే అవి నీళ్ళలో తేలవు, ఇవి నీళ్ళలో తేలుతాయి. అందుకని ఈ రాళ్ళతోటే మనకు రామాయణంలో విన్నట్టుగా మనకైతే మన ధనుష్కోటి నుంచి అంటే రామేశ్వరం నుంచి శ్రీలంకకు అయితే రామసేతు కట్టి వెళ్ళి సీతమ్మను అయితే తీసుకొచ్చిందనమాట. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే పక్క అయితే జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ సేమ్ రామేశ్వరంలోనే ఉంది. సో ఆయన ఉన్న ఇల్లు ఇదే అనమాట. సో లోపలికైతే వెళ్తాం ఇప్పుడు. సో ఇప్పుడే లోపలికి వచ్చినాం. అయితే లోపల కెమెరా అదంతా అలో లేదు. సో ఇది అబ్దుల్ కలాం గారి ఇల్లు అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మొత్తం
ఇంకా అబ్దుల్ కలాం గారి పేరు మీద కొన్ని షాపులు, ఇక్కడ ఒక షాపు, లోపల పైన కూడా షాపింగ్ మాల్ ఉంది. ఇదైతే వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి బొమ్మన్ బీచ్ నుంచి వీడియో తీయలేదు. బొమ్మన్ బీచ్ మీద ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో లొకేషన్, మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇక్కడ చూడండి మొత్తం బోట్స్, అది చేపలకి వెళ్తాయి కదా వేటకు, చేపల వేటకి వెళ్ళే బోట్స్ అన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు. ఎంత సన్సెట్ అవుతుంది ఈ ప్లేస్లో చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి అసలు బోట్లు. మంచిగా ఏదో క్యూ పద్ధతిలో నిలబడ్డట్టు ఎంత మంచిగా ఉన్నాయో అసలు. చూడండి లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. కన్యాకుమారికి మేబీ 250+ ఉంది. సో ఇంకా నాకు అంత ఓకే ఏమో వస్తే రావట్లేదు అనమాట బండి తోలడానికి. ఈ రైట్ సైడ్ హ్యాండ్ ఎందుకో బాగా పెయిన్ వస్తుంది, ఇక్కడ కరెక్ట్ జాయింట్ కాడ పెయిన్ వస్తుంది. ఇంకా కన్యాకుమారికి 240-250 కిలోమీటర్స్ ఉండగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపేసిన అనమాట. ఇంకా నా వల్ల కావట్లేదు. సో లగేజ్ అయితే అక్కడ పెట్టేసి పెట్రోల్ బంక్లో నేను ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్. ఇంకా రేపు మనం కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోతాం అనమాట. జస్ట్ 240 కిలోమీటర్స్ అంతే ఇంకా ఇక్కడ నుంచి.